హలో, నేను వివిఎస్ లక్ష్మణ్. ఈరోజు మీరు నన్ను వేరే పాత్రలో చూస్తారు. డయాబెటీస్ ఇంకా ఇన్సులిన్ నిర్వహణలో ఎక్స్పర్ట్ అయిన డాక్టర్ ఎస్వి కృష్ణారావుతో కలిసి ఇక్కడికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇన్సులిన్ చాలామంది డయాబెటీస్ రోగులకు ముఖ్యమైనది. అయితే రోగులు తరచుగా వేటాడే అపోహలతో డయాబెటీస్ వారిని ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపకుండా వారిని దూరంగా ఉంచుతుంది. ఈ చొరవ యొక్క ఉద్దేశం ఏమిటంటే భారతీయ డయాబెటీస్ రోగులు ఇన్సులిన్ థెరపీ గురించి అపోహలు పుకార్ల నుండి బయటపడటం ద్వారా వెనుకపడిపోకుండా చూసుకోవడం. డాక్టర్, ఇది మీకు నా మొదటి ప్రశ్న. ఇన్సులిన్ ఇంజెక్షన్లో బాధాకరంగా ఉంటాయని రోగులు తరచుగా భావిస్తారు. ఇందులో ఏమైనా నిజం ఉందా? ఈ భయం ఉన్న మీ రోగికి మీరు ఎలా భరోసా ఇస్తారు? ఇప్పుడు ఇన్సులిన్ అనేది తప్పనిసరిగా షుగర్ డయాబెటీస్ ఎక్కువ ఉన్నప్పుడు కానీ అన్కంట్రోల్ డయాబెటీస్ ఉంటే తప్పనిసరిగా ఇన్సులిన్ వాడాలి. దీనికి వేరే ఆల్టర్నేట్ లేదు. చిన్న నొప్పి కోసం పెద్ద ఆరోగ్యాన్ని పాడు చేసిన కన్నా చిన్న నొప్పి అనేది చాలా చిన్నది. ఆ నొప్పి కోసం ఇన్సులిన్ వద్దు అనుకోవడం అనేది చాలా పెద్ద తప్పు. కాబట్టి అలాంటి చిన్న చిన్న భయాలు పోగొట్టుకొని, ఎందుకంటే ఈ డయాబెటీస్ వచ్చే కాంప్లికేషన్ చాలా ప్రమాదకరమైనవి. కాబట్టి చిన్న నొప్పి కోసం పెద్ద ప్రమాదంలో పడటం అనేది తప్పు. కాబట్టి తప్పనిసరిగా ఇన్సులిన్ అందరూ అవసరం వాళ్ళకి తప్పనిసరిగా వాళ్ళని భయం పోగొట్టి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి. ఇన్సులిన్ వాడుకోవడానికి వాళ్ళని మనం పాజిటివ్గా థింక్ చేసే విధంగా తయారు చేయాలి. ధన్యవాదాలు డాక్టర్. నా రెండవ ప్రశ్న, ఒక రోగి ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకోవడం చుట్టూ ఉన్న సోషల్ స్టిగ్మా గురించి భయపడవచ్చు, లేదా ఇన్సులిన్ అవసరమా అనేది వారి వ్యక్తిగత వైఫల్యంగా వారు నమ్మచ్చు. అటువంటి రోగికి మీరు ఏం చెప్తారు? ఇన్సులిన్ చేసుకోవడం అనేది అది ఒక తప్పుగా భావించడం చాలా పెద్ద మిస్టేక్. అది అలా ఇంజక్షన్ చేసుకోవడం అనేది చూసేవాళ్ళు ఏమైనా అనుకుంటారే షుగర్ ఉందని చెప్పుకోవడానికి భయపడే అనేది చాలా తప్పు. షుగర్ అనేది డిసీజ్ కాదు, అది ఓన్లీ ఒక డిజార్డర్, మన బాడీలో ఉండే డిజార్డర్. దానికి ఇన్సులిన్ లోపం ఉంటుంది కాబట్టి మనం బయట నుంచి ఇన్సులిన్ చేసుకుంటాం. కాబట్టి దాన్ని మనం కళంకంగా భావించకూడదు. అది మనకి లైఫ్ సేవింగ్ కాబట్టి దాన్ని పబ్లిక్ కూడా వేరే అనుకుంటారనే భావన అనేది తప్పు. అలాంటిది పట్టించుకోకూడదు. మన ఆరోగ్యం కోసం మనం ఇన్సులిన్ చేసుకుంటున్నాం కాబట్టి అది సోషల్ స్టిగ్మా లాగా ఫీల్ అవ్వకూడదు. అది మనకి లైఫ్ సేవింగ్, మన ఆహారంలో భాగంగానే భావించాలి. ఇన్సులిన్ కానివ్వండి, షుగర్ ట్యాబ్లెట్స్ కానివ్వండి, మన ఆహారంలో భాగం. మనం డిజార్డర్ని కరెక్ట్ చేసుకుంటున్నాం కాబట్టి దాన్ని ఎవరు బహిరంగ చేసుకున్నా కానీ ఫీల్ అవ్వకూడదు. ధన్యవాదం డాక్టర్. మీకు నా చివరి ప్రశ్న, ఇన్సులిన్ అవసరం అంటే వారు ఇకపై స్వతంత్రంగా ఉండలేరు, బయట తినలేరు, ప్రయాణం చేయలేరు, లేదా ఒంటరిగా జీవించలేరు అని ప్రజలు నమ్మచ్చు. ఇందులో ఏమైనా నిజముందా? ఇన్సులిన్ చేసుకున్నంత మాత్రాన మనం ప్రయాణాలకు దూరంగా ఉండాల్సిన అవసరం లేదు. ఆహారం టైం తీసుకుంటాం కాబట్టి అలాంటి అభిప్రాయం తప్పు. ఇన్సులిన్ తీసుకున్నా కానీ షుగర్ లేని వాళ్ళు ఎలా ఉంటారో అలాగే జీవనం సాగించవచ్చు. అంతేగాని సోషల్ రెస్ట్రిక్షన్ కానీ లైఫ్ రెస్ట్రిక్షన్ అలాంటిది ఏమీ లేదు. పొరపాటు అది అట్లా అనుకుంటే పొరపాటు. మనం స్వతంత్రంగా జీవించవచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. టైంకి ఆహారం తీసుకోవడం, క్యారీ చేయటమో లేకపోతే టైంకి ఆహారం తీసుకోవడం ముఖ్యం, కానీ ఎక్కడికి వెళ్ళకూడదు అనేది స్వతంత్రంగా ఉండలేరంటే చాలా తప్పు. స్వతంత్రంగా జీవించవచ్చు, ఇన్సులిన్ టైం తీసుకోవచ్చు, టైంకి ఆహారం తీసుకుంటూ మనం స్వతంత్రంగా మనకు నచ్చిన విధంగా ప్రయాణాలు చేయొచ్చు. తర్వాత ఆహారంలో ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు, ఎక్కడైనా ఆహారం తీసుకోవచ్చు, ఏ ప్రదేశంకైనా వెళ్ళొచ్చు, అక్కడ ఆహారం తీసుకోవచ్చు. అలాంటి అభిప్రాయం ఏం లేదు. స్వతంత్రంగా ఇన్సులిన్ వాడుతూ బహిరంగంగా ఎక్కడికైనా వెళ్ళొచ్చు అని చెప్పి తెలుసుకోవాలి. థ్యాంక్ యూ లక్ష్మణ్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు డాక్టర్ ఎస్వి కృష్ణారావు, మీ సమయానికి అలాగే మీ ఇన్పుట్కి. ఇన్సులిన్ థెరపీపై మీ ఇన్సైట్స్ ఇంకా నైపుణ్యం భారతదేశంలో ఉన్న లక్షలాది మంది డయాబెటిక్ రోగులకు గొప్ప ప్రయోజనం ఉంటుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. మీరు ఇన్సులిన్తో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మెరుగైన ఇన్నింగ్స్ కోసం అపోహలను ఉన్న అవుట్స్వింగర్స్ను తొలగించడం చాలా ముఖ్యం.